రే సాయి చూడు ఫోటోలు. రేయ్ నువ్వు చూడరా, చాలా బాగా వచ్చారా ఫోటోలు. నేను ఎక్స్పెక్ట్ చేయలే, చాలా బాగా తీసావు. నా మాటిని నా దగ్గర వచ్చి జాయిన్ అయిపో. టైం ఉంది కదన్నా, మెల్లిగా జాయిన్ అవుతాలే, కంగారేముంది. నెక్స్ట్ మంత్ నుంచి కొంతమంది మ్యాగజైన్ షూట్ కోసం జాయిన్ అవుతున్నారు. నా మాటిని నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అయిపో. ఆలోచించి చెప్తానన్నా. ఈ పిక్చర్ అయితే హాయ్ హాయ్ సాయి. ఎలా వచ్చాయి పిక్చర్స్? చాలా బాగా వచ్చాయని మా ఒపీనియన్. నువ్వు కూడా ఒకసారి చూసి చెప్పు. ఓకే. వావ్, చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆయుష్. థ్యాంక్ యూ సో మచ్ రామ్. నో ఇట్స్ ఓకే. పర్లేదు. నేను ట్రీట్ ఇస్తా. లెట్స్ గో సమ్వేర్ అండ్ ఈట్. ఇలా అన్నావు బాగుంది. థ్యాంక్స్ ఏంటి థ్యాంక్స్, ట్రీట్ ఇవ్వు చాలు. పదన్నా అలా చిల్లవుదాం. ఏ లేదురా, నాకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మీరు వెళ్ళండి, యూ గైస్ క్యారీ ఆన్. తర్వాత అయినా చేసుకోవచ్చు పని. లెట్స్ గో. నో లేదు చాలా ఇంపార్టెంట్ క్లయింట్ మీటింగ్ ఉంది. యూ గైస్ క్యారీ ఆన్. సరే పద. ఓకే సరే రా, బాయ్ రా, సీ యూ, హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. Bye, బాయ్. సర్లే అన్నా. బాయ్ రా. అరే ఆయుష్, నేను చెప్పింది గుర్తుంది కదా. నా మాటిని నెక్స్ట్ మంత్ జాయిన్ అయిపో. సరే అన్న, బాయ్ రా. బాయ్. ఏం ఆలోచించాలంట? అదే స్టూడియోలో జాబ్ గురించి. ఏం జాబ్? ఎవరికి జాబ్? ఫోటోగ్రఫీ రిలేటెడే, ఏదో సమ్ మ్యాగజైన్ గురించి అంట. రామన్న వాళ్ళ స్టూడియోలోనే. వావ్, దట్స్ పర్ఫెక్ట్. క్రేజీ కదా. ఇంకేముంది దాంట్లో ఆలోచించడానికి? అంటే ఇప్పుడెందుకు జాబ్ అని నేనే ఆలోచిస్తున్నా. ఇప్పుడు ఎందుకా? ఇంకెప్పుడు చేస్తావు ఆయుష్? నీ ఏజ్ ఎంత? 22. 22. ఇదే కరెక్ట్ టైం జాబ్ చేయడానికి. ఇన్కమ్ లేకపోతే ఎలా చెప్పు? ట్రస్ట్ మీ, టేక్ దట్ జాబ్. హ్యాపీగా నీకు నచ్చిన పని చేసుకో. ఓకే, ఐ టేక్ ఇట్. నువ్వు చెప్తున్నావు కదా. నేను చెప్పడం ఏంటి? నీకు కూడా ఇష్టమే కదా. ఇష్టమేలే. మరి ఐరా, అది నిన్న నైట్ జరిగిన దాని గురించి. అవసరమా దాని గురించి ఇప్పుడు? తాగిస్తున్నా ఉందకే ఎలా జరిగింది. ఇట్స్ ఓకే, నేనేం అనుకోలేదు. షోరా? యా షూర్. అవును, నేను తాగేసి నీకేమైనా ప్రపోజ్ చేశానా? చేయలేదులే. అయితే ఓకే. అయినా అంత సింపుల్గా ఎలా ప్రపోజ్ చేశానా అని భయం వేసింది. ఓ, సింపుల్ గా కాకపోతే ఇంకెలా చేస్తావు ఏంటి? హే, ఏం మాట్లాడుతున్నావు? మన ప్రపోజల్ అంటే ఎలా ఉండాలి? సినిమాటిక్ రేంజ్ లో ఉండాలి. ప్యూర్ ఎమోషన్స్, ప్యూర్ రొమాన్స్, ఏదో మ్యాజిక్ జరిగినట్టు ఉండాలన్నమాట. ఓ, చాలా ఆశలున్నాయి అయితే. ఏమనుకున్నావు మరి? అవును, ఈ మధ్య నువ్వు నాతో నవ్వుతూ మాట్లాడుతున్నావు. అంటే ఇంతకు ముందు ఏదో కోల్పోయినట్టు బాధగా ఏదో అయిపోయినట్టే మాట్లాడేదానివి, కానీ ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్నావు. యా, నిజమే. అంటే ఏం చేంజ్ వచ్చింది? ఏమో ఆయుష్, యు మేక్ మీ స్మైల్. ఏదో ఉంది నీలో. డిప్రెస్గా ఉండే నా లైఫ్ ని ఇలా పార్టీలో కలిసి చేంజ్ చేసేసావు. నిన్న నైట్ నుంచి ఆలోచిస్తున్నా, బట్ ఏమో నువ్వు వేరు. నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. పర్లేదు, కానీ ఈ రిలేషన్షిప్స్ ఇవి నాతో అవ్వదు. ఎందుకైరా? అసలు ఈ ప్రాబ్లం ఏంటి? అంటే నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు. నేను ఇంకా నా పాస్ట్లోనే స్టక్ అయి ఉన్నా ఆయుష్. అక్కడి నుంచి ఎలా రావాలో నాకు తెలీదు. నాకు ఇలా ఉండాలని లేదు. నాకు కూడా హ్యాపీగా నాకు నచ్చిన పర్సన్తో పీస్ఫుల్గా ఉండాలని ఉంది. బట్ ఎలానో నాకు తెలీదు. అదే నా ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మనసులో ఉన్నదంతా బయటికి చూపించేసాయి. కోపం, బాధ, హేట్ మొత్తం అన్నీ. బట్ ఎలా ఆయుష్? నాకంత ధైర్యం లేదు. వాడిని చూస్తేనే భయం వేస్తుంది నాకు. వాడు పెట్టిన టార్చర్ అలాంటిది. భయమా? భయం ఎందుకైరా? అయినా భయం ఉంటే ఈ లోకంలో బ్రతకడం చాలా కష్టమైరా. నన్ను చూడు, నాకంటూ ఎవ్వరు లేరు, విష్ణుగాడు తప్ప. అలాంటిది నేనే ఇంత ధైర్యంగా ఉంటున్నా. నీకు మేము అందరం ఉన్నాం, ఎస్పెషల్లీ నేనున్నా. ఇంకెందుకు భయపడ్డాం? ట్రస్ట్ మీ, నీ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్. నా మాట విని లైట్ తీసుకో. ఓకే ఆయుష్. అవును, ఇప్పుడు మన సంగతి ఏంటి? ఏం చేద్దాం? ఏముందిలే, లెట్స్ ట్రావెల్ టుగెదర్. కలిసి టైం స్పెండ్ చేద్దాం. తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? డబల్ ఓకే.